జనరల్‌గా ఎటువంటి లైఫ్ స్టైల్ ఉన్న వారికి సార్ మామూలుగా హిప్ సమస్యలొస్తాయి? అంటే కంటిన్యూయస్‌గా కూర్చునే వాళ్ళకా? లేదంటే గట్టి పని చేసిన వాళ్ళకా? ఎవరికి ఎక్కువగా వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి ఈ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది? అంటే యాజ్ ఇట్ ఈస్‌గా లైఫ్ స్టైల్‌కు దీనికి అంత కనెక్షను కొంతవరకు ఉంటుంది. బట్ ముఖ్యంగా కింద ఎక్కువగా చెక్లా వేసుకొని కూర్చోవడం వలన ఇది రాదు. ఓకే. ఎక్కువ సోఫాల్లో కూర్చొని అటువంటి వారికొస్తుంది. ఓకే. ఓకే. ఈ విధంగా పరిశీలన చేస్తే మన కంట్రీలో ఎక్కువగా కింద కూర్చుంటాం కాబట్టి హ్మ్. జాయింట్ అరుగుదల కొంచెం తక్కువుంటుంది. మనకు హ్మ్. మోకాళ్ళ సమస్యలు ఎక్కువొస్తాయి. అవును. వేరేజ్ అబ్రాడ్‌లో వెస్టర్న్ కంట్రీస్‌లో వాళ్ళు కింద ఎక్కువగా కూర్చోకపోవడం వలన హిప్ జాయింట్ ప్రాబ్లమ్స్ ఎక్కువొస్తాయి. ఓకే. అంటే ఓకే. మా దగ్గర హిప్ జాయింట్ ప్రాబ్లమ్స్ మేబీ 8 కేసులు నీ జాయిన్ చేస్తే ఒకటో రెండో హిప్ వస్తుంది. ఓకే. ఆపోజిట్ సైడ్ ఇన్ యూరప్ అండ్ అదర్ కంట్రీస్ ఓహ్! ఆసియన్ అబ్రాడ్‌లో ఆ విధంగా ఉంటుందన్నమాట. హుహు. అలాగే ఇన్సిడెన్స్. మనకి ఎన్ని రకాల సర్జరీస్ ఉంటాయి సార్ మనకి హిప్ జాయింట్ రకరకాల. సర్జరీస్? ఇందులో యాక్చువల్‌గా లోపల వాడే మెటీరియల్ బట్టి హ్మ్. ఇంతకుముందే నేను చెప్పాను కదా! బాల్ అండ్ సాకెట్ అని. హ్మ్. అందులో బాల్ మామూలుగా మెటల్ గాని, సిరమిక్ గాని వాడతాం. హ్మ్. పైన సాకెట్ పాలీ అని గాని, సిరమిక్ గాని వాడతాం. హ్మ్. యంగ్ అయ్యి బాగా ఎవరికైతే వయసుండి కొంచెం ఎక్కువ కాలం మన్నైనా కావాలనుకుంటే సిరమిక్ ఆన్ సిరమిక్ కొంచెం బాగా పనిచేస్తుందని ఒక పరిశీలన తెలిసింది. హ్మ్. అదేవిధంగా సిరమిక్ ఆన్ పాలీ. పాలీ అంటే కప్పు వైపు అన్నమాట. హ్మ్. ఇది కూడా మంచిగా పనిచేస్తుంది తెలిసింది. ఇవే కాకుండా చేసే విధానంలో కూడా ఈ మధ్య బాగా డెవలప్ అయింది. హ్మ్. ఇంతకు ముందు అన్నీ కూడా కన్వెన్షనల్ అంటే డైరెక్ట్‌గా ఆపరేషన్ చేసేవాళ్ళము. హ్మ్. ఇప్పుడు రోబో అన్నది రావడంతో ఎస్పెషల్లీ మా మేనేజింగ్ డైరెక్టర్ గారు గుర్రారెడ్డి గారు చాలా ప్రోత్సహించి ఆ విధానం మా దగ్గర తీసుకొచ్చారు. ఓకే. ఇప్పుడు రోబోలో మా దగ్గర చాలా ఎక్కువగా సర్జరీలు జరుగుతున్నాయి. హ్మ్. వాటి వల్ల పర్ఫెక్షన్ ఎక్కువ ఉండి, నొప్పి కూడా తక్కువ ఉండి పేషెంట్ కోలుకోవడం కొంచెం తొందరగా కోలుకుంటాడు. ఓకే. అంటే మనకి నార్మల్ స్టాండర్డ్ సర్జరీకి దీనికి ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది మనకి. తప్పకుండా కొంత డిఫరెన్స్ పేషెంట్ రెస్పాన్స్‌లో. ఓకే. అలాగే ఆఫ్టర్ సర్జరీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఆఫ్టర్ సర్జరీ మామూలుగా యంగ్ పీపుల్ బాగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళైతే రెండో రోజు, మూడో రోజు ఈవెన్ హ్మ్. సేమ్ డే కూడా నడిపించే వాళ్ళు ఉన్నారు. బట్ మేము ఓకే. రెండో రోజు నడిపించే ప్రయత్నం చేస్తాము. ఓకే. కొన్ని కండిషన్స్‌లో ఎస్పెషల్లీ ఫ్రాక్చర్ కండిషన్స్‌లోను కొంతమంది మరీ వయసు ఉంది. హ్మ్. కొన్ని రివిజన్ సర్జరీస్ ఈ హ్మ్. జాయింట్ వేసి ఒక 20, 30 ఏళ్లకు అది అరిగిపోతే మళ్ళీ కొత్త జాయింట్ ఏస్తాం. ఓకే. వాళ్ళకు ఒక 6 వారాల పాటు కొంచెం జాగ్రత్తగా బరువు అది కొంచెం తగ్గించి చేయాల్సి వస్తుంది. అది పేషెంట్ స్పెసిఫిక్. ఓకే. పేషెంట్‌ని బట్టి కొద్దిగా మారుతుంది.